ప్రజావాణి న్యూస్ ఛానల్ ఆగస్టు 19 నంద్యాల తెలుగు రాష్ట్రాల్లో రక్షాబంధన కార్యక్రమం ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం 19న తెలంగాణ మంత్రివర్యులు సీతక్క సమక్షంలో సోదరి ఆయనకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న దృశ్యం కాగా, విజయవాడలోని రక్షాబంధన్ కార్యక్రమం పురస్కరించుకొని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంత్రివర్యులు లోకేష్కు రాఖీ కట్టి రక్షాబంధన్ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆయనకు తెలియజేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్కు రాఖీ పండుగ సందర్భంగా స్థానిక సెంటరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నంద్యాల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నిర్వాహకులు ఆమెకు రాఖీ కట్టి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం. హైదరాబాద్కు చెందిన శ్రీమతి శోభారాణి అక్క రక్షాబంధన్ వేడుకలకు రాఖీని సిద్ధం చేసి తన సోదరుడు స్థిరపడ్డ ఆయనకు రాఖీని పంపించేందుకు ప్రిపేర్ చేస్తున్న దృశ్యం. జమ్మూ కాశ్మీర్లోని సైనికులకు రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా సైనికులకు రాఖీ కడుతున్న చిన్నారిని చూడవచ్చు. ఈ సందర్భంగా మా ప్రజావాణి న్యూస్ ఛానల్ రాఖీ పండుగ పురస్కరించుకొని రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.